హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీని చూపిస్తాను. బ్రాకలీ ఇంకా క్యారెట్ని యూస్ చేసి ఒక మంచి సింపుల్ సాలడ్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముందు ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఒక 2 కప్స్ వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ కూడా వేసి ఇందులో బ్రాకలీ వేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాక ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు మంచిగా బాయిల్ చేసుకోవాలి. మనకి బ్రాకలీలోని పచ్చివాసన పోయే వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఈ రెసిపీని మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డైలీ తీసుకున్న చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఇలా బాయిల్ చేసి తీసుకుని దీనిని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కాస్త ఆయిల్, బటర్ లేదా ఘీ ఏదైనా మీ ఆప్షన్ వేసుకొని ఇందులోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ని కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గార్లిక్ ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బ్రాకలీ ఇంకా క్యారెట్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం కాస్త సాల్ట్ ఇంకా పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఎలాంటి మసాలాలు యాడ్ చేసుకోవద్దు. జస్ట్ సాల్ట్ ఇంకా పెప్పర్తోనే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది బాయిల్ అవ్వడం కోసం మనం ముందుగా క్యారెట్ ఇంకా బ్రాకలీని బాయిల్ చేసుకున్న వాటర్ని కొన్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ బ్రాకలీ క్యారెట్ సాలడ్ రెడీ. ఇలా సింపుల్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.